నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు మంతిని నుండి గోదావరిఖనికి వచ్చే రోడ్డు. ఒకప్పుడు మంతిని నుండి గోదావరిఖని కంటే వయా లేవనే వచ్చేవాళ్ళం. ఆ లేవనే మైన్ దగ్గర నుంచి ఉన్న మంగళపల్లె, పెద్దంపేట విలేజ్ సింగరేణి విస్తరణలో తీసేసుకున్నారు. ఆ రోడ్ పోవడం వల్ల ఇప్పుడు కొత్తగా సుందిళ్ళ రోడ్ నుంచి వస్తాం. దీనివల్ల అదనంగా మనకు ఒక 6 కిలోమీటర్స్ ఎక్కువ పెరిగింది. ప్లస్ అనేకమైన స్పీడ్ బ్రేకర్స్, దానివల్ల అనేకంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మూల మలుపులు ఎక్కువనే ఉంటాయి. అధిక ఓవర్లోడ్ తోటి బొగ్గు లారీలు కూడా వస్తాయి. ఈ రోడ్ ఇదివరకే దాదాపు పూర్తిగా డ్యామేజ్ అయిన స్టేజ్లో ఉంది. దీన్ని పట్టించుకున్న నాది కూడా లేడు. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా కుప్పలు, అదంతా ఒకప్పుడు మంగళపల్లె లెవెన్ మైన్ సైడ్ ఉండే మంగళపల్లె పెద్దంపేట విలేజ్ సైడ్. ఇప్పుడు ఆ ఊరు తీసుకోవడం సింగరేణి విస్తరణలో భాగంగా మంగళపల్లె తీసేసి ఆల్రెడీ ఊరు మొత్తం పోయింది. కొంతమంది పెద్దంపేటలో ఒక 40-50 ఇండ్ల వాళ్ళు బయట ఎటువంటి ఆధారం లేని వాళ్ళు మాత్రం ఉన్నారు. ఆ ఊరు పోయినప్పటి నుంచి, ఆ రోడ్ కట్ అయినప్పటి నుంచి ఇట్లా ఏమంటారు, ఇది సుందిళ్ళ రోడ్ నుంచి తీసుకొచ్చారు. ఈ సుందిళ్ళ దారి వల్ల అంటే సుందిళ్ళ నుంచి వెళ్ళడం వల్ల 6 కిలోమీటర్లు ప్రయాణికులకు అదనపు భారం పడుతుంది. బస్సులలో వెళ్తే మంతిని నుంచి గోదావరిఖనికి 30 రూపీస్, అదే గుంజపడు నుంచి గోదావరిఖనికి అయినా కూడా 30 రూపీస్. ఎందుకు, దూరం డిస్టెన్స్ అనేది పెరగడం వల్ల ఇటువంటి భారం ఎక్కువవుతుంది మనకు ప్రయాణికులకి. మళ్ళా ఎక్కడ చూసినా మూల మలుపులలో ఓవర్ స్పీడ్ బ్రేకర్స్. ఈ లారీ ఓవర్లోడ్తో పోతున్న లారీలు ఒక్కొక్కసారి టర్నింగ్లలో బొగ్గు వచ్చి వాహనాల మీద, కార్ల మీద, బైక్ల మీద వెళ్తున్న వాళ్ళ మీద కూడా పడిన సందర్భాలున్నాయి. స్వయంగా రోజు నా కార్ విండ్షీల్డ్ కూడా ఒక బొగ్గు పిల్ల వచ్చి పడిన విండ్షీల్డ్ కూడా పలిగింది. అంటే దీనిపైన ఎందుకు, ఇవి చూడండి, ఇప్పుడు మనం వస్తున్నాం ఈ దారి అంతా కూడా సుందిళ్ళవే. ఈ తాటి చెట్లు ఇదంతా కూడా సుందిళ్ళ దారి. ఇక్కడ కూడా టర్నింగ్ ఓవర్గానే ఉంటుంది, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అయినా కూడా బొగ్గు ఓవర్లోడ్ వేసుకొని రావడం వల్ల ఈ స్పీడ్ బ్రేకర్స్ టర్నింగ్ కాడ మన వెహికల్స్ మీద పడి చాలా వరకు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్తే ప్రముఖ పుణ్యక్షేత్రం సుందిళ్ళ దేవాలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అది ఈ కుప్పలంతా కూడా ఒకప్పుడు మంచిగా అటు నుంచి ఫైన్ క్లైన్కి వెళ్ళేవాళ్ళం. ఒక 5 మినిట్స్ 11 నుంచి గోదావరిఖనికి రావాలంటే హార్డ్లీ 10 నిమిషాలలో ఫైన్ క్లైన్ చేరేవాళ్ళం. ఇప్పుడు అదే 11 మైన్ నుంచి గోదావరిఖని రావాలంటే దాదాపుగా 20 నుంచి 25 నిమిషాలు టైం పడుతుంది. ఈ స్పీడ్ బ్రేకర్స్ వల్ల అనవసరంగా మనం వెహికల్ పాడైపోతుంది. ఈ టర్నింగ్స్ వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ చెట్లు కూడా రోడ్డు మీకు వచ్చినాయి. రోడ్ కూడా ప్యాచ్ వర్క్, మొత్తం డ్యామేజ్ ఉంది అక్కడక్కడ. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే టర్నింగ్లలోనే రోడ్ ఎక్కువ డ్యామేజ్ ఉంది. దీనికి తగ్గట్టుగా బొగ్గు లారీలు అధిక లోడు. ఈ బొగ్గు లారీలు నిర్దేశించిన లోడ్ ప్రకారమే వాళ్ళు లోడ్ వేసుకొని బొగ్గు తీసుకొని వెళ్ళాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల బొగ్గు లారీలు అధిక లోడ్ తోటి ప్రయాణం చేస్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులకి ప్రమాదం జరుగుతూనే ఉంది. ఎక్కడో ఒకడ ఏదో సందర్భంలో జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు దీనిపైన దృష్టి పెట్టడం లేదు. ఈ రోడ్ ఒకటి బాగా చేసి తర్వాత అధికారులు కూడా దీనిపైన కొంచెం శ్రద్ధ పెట్టి అధిక లోడుపై వెళ్తున్న లారీలపైన కొంచెం తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే మంగళపల్లె విస్తరణలో భాగంగా పోయిందో అప్పటి నుంచి దాదాపుగా ఈ రోడ్ కష్టాలు, ప్రయాణికులకి ఇంత దూరం తిరిగి రావడం ఈ తిప్పల తప్పట్లే. ఒకప్పుడు 5 మినిట్స్, ఈ టర్నింగ్ చూడండి, ఓవర్ టర్నింగ్, ఎటువంటి సైనింగ్ బోర్డ్స్ లేవు, డేంజర్ సిగ్నల్స్ లేవు. అక్కడ అంతా టర్నింగ్లో బొగ్గు లారీ వస్తే అధిక లోడ్తో వచ్చినప్పుడు ఆ లారీ ఆటోమేటిక్గా దానిలో ఉన్న లోడు, ఆ బొగ్గు బయటకు పడుతుంది. స్వయంగా చెప్తుంది కదా, రోజు నా కార్ మీదనే ఫ్రంట్ విండ్షీల్డ్ మీద పడితే దాదాపు ఆ విండ్షీల్డ్ మొత్తం బ్రేక్ అయిపోతే నేనే చేంజ్ చేసుకున్నా. ఇది కాదు, వేరే కార్ అనుకోండి. ఇవన్నీ ఇంత టర్నింగ్స్లో ఉన్నా కూడా 6 కిలోమీటర్స్ అదనంగా తిరిగి వస్తున్నప్పటికీ రోడ్ కూడా ఎక్కడికక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్లో ప్రయాణం చేయాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. 6 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు ఇరుకైపోయింది. అధికంగా లోడ్ వేసుకొని వస్తున్న బొగ్గు లారీలు ఒకటి. ఈ రోడ్డు ప్యాచ్ వర్క్, అక్కడక్కడ రోడ్ డ్యామేజ్ అయి ఉంది, అది బాగాలేదు. దీనిపైన కొంచెం అధికారులు శ్రద్ధ పెట్టి తగు చర్యలు తీసుకొని ఆ రోడ్ బాగా చేసి లైటింగ్ సిస్టమ్స్ కానీ, లేకపోతే ఆ టర్నింగ్ దగ్గర డేంజర్ సిగ్నల్స్ ఇండికేషన్స్ కానీ పెట్టాలని ఈ సందర్భంగా యూట్యూబ్ మన ఛానల్ తరఫున మేము సింగరేణి అధికారులకు కావచ్చు, R&B డిపార్ట్మెంట్ అధికారులకు కావచ్చు, అందరికి మేము సవినయంగా వేడుకుంటున్నాం.